నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా రాహుల్ గాంధీ హింస చేసేవాళ్ళు హిందువులు కాదు, బీజేపీ మాత్రం హింసను ప్రోత్సహిస్తుందంటూ బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మీకున్న అభ్యంతరం ఏంటి? నిన్న అతను మాట్లాడిన ఏదైతే పార్లమెంట్లో ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన విషయము, అతను ఏం మాట్లాడాడో ప్రపంచంలో ఉన్న ఎవడన్నా భాషలు తెలిసినోడు, భాష అర్థం తెలిసినోడు అది అనువదించి చూడండి. మీడియా కావచ్చు, ట్రాన్స్లేటర్స్ కావచ్చు. హిందువులందరూ హింసావాదులే, హిందువులందరూ డైరెక్ట్గా కావాలంటే ఆ భాషని మళ్ళీ 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 నిన్న నుంచి వేల సార్లు చూసినాం. రక్తం మరుగుతున్నది. మా జాతి కానోడు, మా జాతి కాని వ్యక్తి అతను ఎట్లా అవుతున్నాడు? హిందువు కాని వ్యక్తి మా హిందువుల గురించి అంత అవమానకరంగా మాట్లాడతాడు. అదే మా బాధ. రెండోది, ఈరోజు ఒక దేశ అత్యున్నతమైన పదవి, ప్రధానమంత్రి పదవి అధిరోహించాలని కోరుకుంటున్న వ్యక్తి 100 కోట్ల మంది ఒక మెజారిటీ జాతి అయిన హిందువులని ఆ రకంగా ద్వేషభావం నింపుకుంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం. సో మరోవైపు మీ కాంగ్రెస్ పార్టీ ఉండే చెప్పేదైతే కేవలం బీజేపీని దృష్టిలో పెట్టుకుని బీజేపీ విధానాలను తప్ప ఎక్కడ హిందువులను మాట్లాడలేదు, హిందువుల విధానం పట్ల ఎట్లా మాట్లాడలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రమ్మనండి, కాంగ్రెస్లను రమ్మనండి, మేము వస్తాము. తెలంగాణ అసెంబ్లీ లేదా తెలంగాణ సెక్రటరియట్ గాంధీ భవన్ రమ్మంటే నేను వస్తాను. ఆ హిందీ ట్రాన్స్లేటర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ పిలిపిద్దాం. నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన హిందీలో మాట్లాడిన పదాలకు అర్థమైంది. ఓన్లీ బీజేపీ హిందువులు అన్నాడా, హిందువులు అనే వాళ్ళు అన్నాడా? ఇట్లాంటి మళ్ళీ అబద్ధాల కోరు మాటలు ఇట్లాంటి అవసరం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నిజ స్వరూపం తెలుసుకోవాల్సిన, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటి, ఈ జాతి ఎప్పుడు ఎవరిని హింసించలేదు, హింసించబడుతున్నది. రాహుల్ ఖాన్ గారు, ఈ జాతి ఎప్పుడు హింసించబడుతున్నది. కాశ్మీర్లో అత్యాచారాలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ అత్యాచారాలు కావచ్చు, రకరకాలుగా భారతదేశంలో ఉన్న అడుగడుగున సందేశ్ ఖాళీలు కావచ్చు, హైదరాబాద్ పాత బస్తీ కావచ్చు, కశ్మీర్లో పండితుల మీద జరిగిన అరాచకాలు, హత్యలు కావచ్చు, ఇంకా మొత్తానికి దేశం కాకుంటే ఇంకా పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఎప్పుడు మా జాతి హింసించబడుతూనే ఉన్నది. దయచేసి రెండోది విద్వేషం అన్నాడు. నఫరత్ నఫరత్ నఫరత్. ఏక్ రాहुल जी, नफरत आप लोग फैला रहे एक दूसरे के अंदर, जो मुसलमानों के अंदर जो एकदम जहर का बीज डाल रहे हैं. जो मुसलमान हिंदू जो मिलेगा तो आपका कांग्रेस का नाटक नहीं चलेगा. जो आप लोग बोल रहे हिंसा हिंसा हिंसा, ये जो गलत बात है राहुल जी. हिंसा जो किया आपका दादी माँ ने किया, आप ही की नानी किया, जो हमारा 1966 में जो नवंबर 7 तारीख जो साधुओं को मरवाया, जो आपका नानी माँ ने जो बिंद्रन वाले को बड़ा किया, जो देश में हिंसा बढ़ाया, हिंदुओं को मारा. आपका दादा नेहरू जी ने जो 21 लाख हिंदुओं को मारा. हिंसा हिंसा हिंसा. जो आप लोगों का जो खानदान है, जब से हिंदुओं को नफरत करते आ रहे, जो भी है हिंदुओं देखे तो आप लोगों को एकदम नफरत होता है. और आप लोग, आपका खानदान को नफरत नहीं है, जो एक मुस्लिम लोग भी नफरत फैला रहे. आप लोग एक दूसरे के अंदर जो एकदम दुश्मनी का बीज डाल रहे. कभी हिंदुओं ने किसी के ऊपर नफरत नहीं करते. और हिंसा, ये सब बातें बंद करो. हिंदी हमको भी आता, हम भी हैदराबाद वाले हैं, हम भी ये देशवासी है. आप पहले हिंदी सीखो, नहीं तो इटली जाके इटली में सीखो. इटली तो है आपका, कभी तो इटली जाने वाले हैं आप. हिंदी का बराबर मालूम है. हिंदुओं के बारे में ऐसा गलत बात करना बंद करो. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి చెప్పడం ఏంటంటే, భారత అత్యున్నత స్థానం ప్రధానమంత్రి పదవి అధిరోహించాలని కోరుకున్నావు, నీకు ఇది న్యాయం కాదు. ఒక 100 కోట్ల హిందువుల మెజారిటీ ప్రజల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడడం మీకు మంచిది కాదు. ఇప్పటికైనా బహిరంగంగా మేము ఒప్పుకుంటాం. రైట్, బీజేపీ వాళ్ళని ఒప్పుకుంటాం, అభివృద్ధి గురించి మాట్లాడి ఒప్పుకుంటాం. మీరు బహిరంగంగా ముస్లిం మా వాళ్ళని చెప్పుకున్న నాయకులు మీరు ఈరోజు అడుగడుగున ప్రతి చోట దేశవ్యాప్తంగా మసీదులల్లా జమాతే ఇస్లాం లాంటి నాయకులు సభలు పెట్టి క్లియర్గా చెప్పారు, ఇది మన పార్టీ, మన ముస్లింల పార్టీ కాంగ్రెసు. హిందువులకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదు, హిందూ జాతికి ఓట్లు వేయకూడదు, హిందూ జాతిని నిర్మూలిస్తామని బహిరంగంగా చెప్పిన ముస్లిం సంస్థలకు మీరు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఖలిస్తాన్ తీవ్రవాదైన అమృత్పాల్ గారికి మీరు మద్దతు ఇచ్చి గెలిపించారు. ముక్కలు చేస్తున్న దేశాన్ని ముక్కలు చేస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాదికి, అస్సాం జైల్లో ఉన్న తీవ్రవాదికి మద్దతు ఇచ్చి గెలిపించిన పార్టీ మీ కాంగ్రెస్. రెండోది, కశ్మీర్లో షేక్ రాషీద్
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడని జైల్లో ఉంటే ఆ ఉగ్రవాదిని గెలిపించిన పార్టీ మీది राहुल जी ये देश को तोड़ना चाह रहे आपका दादा ने देश को 2 बार किया आपका दादी ने देश को बेचा आपका पिताजी ने तो देश को जो नुकसान किया जो किया आप लोगों का खानदान पूरा सत्यानाश किया देश को और हिंदुओं को एकदम अपमान करते आ रहे ये आप लोगों का अच्छा नहीं है हिंदू लोग जागने का दिन आ गया आगे आगे कहीं पर क्या बोलते कांग्रेस जिधर भी हो उसका मिटाने का एक ही रहना हिंदुओं का काइस हिंदुओं का एक बात रहना एक साथ में रहना जब तक हिंदुस्तान से कांग्रेस विमुक्त होते जब भी हिंदुओं का गौरव रहते హైదరాబాద్ వేదికగా ఇటు చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతున్నారు విభజన సమస్యలు చాలా వరకు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో ఏం చెప్తారు ఈ యొక్క భేటీ పైన బీజేపీ స్టాండ్ ఏంటి ఎలాంటి అంశాలు చర్చకు రావాలి ఏం చెప్తారు మేము ఒకటేనండి బీజేపీ కోరుకునేదే అఖండ్ భారత్ దేశం ఒక్కటి ఉండాలనుకుంటాము ప్రజలందరూ ఒకటిగా ఉండాలనుకుంటాము ముఖ్యంగా మా భారతదేశంలో హిందువులు ఈ ధర్మము గౌరవంగా ఉండాలనుకుంటున్నాము ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము ఈ సోదరభావం ఎప్పటికీ ఇలానే ఉండాలి ఏదైతే గత ప్రభుత్వాలు చేసినాయో పరిష్కరించకుండా సమస్యలు ఉన్నాయో నాయకుల మధ్యన చిత్తశుద్ధి ఉంటే నాయకులు గురు శిష్యులేమో కాదు కానీ ఆయన మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు సహచరుడని సహచరుడైతే సంతోషమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్ర ప్రభుత్వంతో అవి పరిష్కరించండి ముఖ్యంగా నా ప్రత్యేక విన్నపం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి అడుగడుగున తెలంగాణ ఎమ్మెల్యేలని తెలంగాణ భక్తులని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అవమానిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్యేలని గుడి చిన్నగా కాలేదు ఎమ్మెల్యేలు ఎక్కువ కాలేదు ముఖ్యంగా ఈ పాయింట్ లేవనెత్తండి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దగ్గర తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలను గౌరవించమని చెప్పండి తెలంగాణ నుంచి రోజు 15,000 నుంచి 20,000 మంది భక్తులు వెళ్తున్నారు తిరుపతికి రోజు 1,50,00,000 ఉండిలు వేస్తున్నారు 1,50,00,000 ఓటర్లు కావచ్చు అదర్ ఎక్స్పెండిచర్స్ ప్రతిరోజు 3 కోట్ల ఆదాయం ఇస్తున్న తెలంగాణ భక్తుల మీద కక్ష కట్టినరు టీటీడీ వాళ్ళు అక్కడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ సమస్య వెంటనే పరిష్కరించండి అప్పుడు మీ నాయకత్వ లక్షణాలు మాకు బహిర్గతమవుతాయి సో తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరైనా దానిపైన చర్చ నడుస్తుంది ఎవరు అనేది ఎవరు ఏం చెప్తారు అలాగే ఆ రేస్లో మీరున్నారంటే నేను పార్టీ అధ్యక్షుడు కావడం ఏదని మీరు ఎవరు ఉన్నారు నేను మొన్న వచ్చాను నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఉంటాను ముఖ్యంగా మా ఏదైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉందో వాళ్ళకి అన్నీ తెలుసు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు అన్నీ నిర్ణయం అయిపోయి ఉంటాయి అది వెల్లడించడమే ఆలస్యం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటే ఎవరికైనా సరే ఎవరికి ఇచ్చినా వచ్చేది మా ప్రభుత్వం తెచ్చుకునేది మా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే హిందువులు అవమాన పాలవుతున్నారో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను అవమానిస్తున్నది అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నది వచ్చే ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా మార్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం ఓకే థ్యాంక్ యూ మొత్తంగా ఇది బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తుంది విభజన సమస్యల విషయంలో మాత్రం 2 రాష్ట్రాలు ఒక ఏకాభిప్రాయంతో ముందుకెళ్తే మాత్రం బాగుంటుంది దాంతోపాటు రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి హిందువులపైన ఇలాంటి వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష హోదాగా ఉన్న నేత మాత్రం ఇలా చేయడం సరైనది కాదంటూ కూడా పైడి రాకేష్ అంటున్న సందర్భం చూడొచ్చు కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశ టీవీ హైదరాబాద్